ఇవాల్టి నుంచి రెండో విడత ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రారంభం కానుంది. ఇవాళ తెల్లం వెంకట్రావు సంజయ్ను విచారించనున్నారు. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపుడి గాంధీని విచారించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. దీంతో మరో 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. విచారణకు సైతం 2 ఎమ్మెల్యేలు రాలేదు. ఇక ఈ 2 గడువు ముగిసేలోగా స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతుంది. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మొదటి విడతలో విచారణకు హాజరైన 4 ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. ఆ తర్వాత వీరిపై ఫిర్యాదు చేసిన 4 ఎమ్మెల్యేలను పిలిచి స్పీకర్ విచారించారు. దీంతో పాటు పార్టీ మారిన 4 ఎమ్మెల్యేల లాయర్లను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లాయర్ల విచారణ జరిగింది. ఆ తర్వాత 20 లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. దీని తర్వాత స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. ఇక రెండో విడతలో భాగంగా ఇవాళ తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ పిటిషన్లపై విచారణ జరగనుంది. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపుడి గాంధీ విచారణ ఉండనుంది. 12వ తేదీన మరోసారి తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ విచారణను స్పీకర్ చేస్తారు. నవంబర్ 13న పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపుడి గాంధీ విచారణ రెండోసారి ఉండబోతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను స్పీకర్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇక 4 ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించిన తర్వాత వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను విచారిస్తారు. ఆ తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల లాయర్లను విచారిస్తారు. ఇక చివరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది.